బ్రేకింగ్ మహాత్మా గాంధీని మతోన్మాదులు పొట్టన పెట్టుకుని 75 ఏళ్లు పూర్తి కానుంది. 1948 జనవరి 30వ తేదీన ఆర్ఎస్ఎస్ హిందూ మహాసభ అనుచరులైన నాథూరాం గాడ్సే, నారాయణ ఆప్టేల బృందం కుట్ర చేసి గాంధీని దేశ రాజధాని ఢిల్లీలో హత్య చేసింది. ఆ కుట్రలో వినాయకరావు, దామోదర్ సావర్కర్ కూడా ఉన్నారని పోలీసులు ఆయన్ని బోన్ ఎక్కించిన సమగ్ర దర్యాప్తు జరగని కారణంగా ఆయన బయటపడినట్లు అప్పటి పోలీసు ఉన్నతాధికారులు ఆ తర్వాత చెప్పారు. దేశ విభజన సందర్భంగా పంజాబ్, బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన మారణకాండలో వేలకు వేల హిందువులు, సిక్కు, ముస్లింలు నిరాశ్రయులయ్యారు, మరణించారు. ఆ మారణకాండ రాజధాని ఢిల్లీకి కూడా చేరింది. శాంతి భద్రతల కోసం చేసిన విజ్ఞప్తులు ఫలించలేదు. ద్వేషాగ్నులను చల్లబరచడానికి గాంధీజీ మొదట నైకాలిలో, ఆ తర్వాత ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వెనువెంటనే చేసిన ఆ 2 నిరాహార దీక్షల వల్ల ఏర్పడిన బలహీనత నుండి గాంధీ పూర్తిగా కోలుకోలేదు. తను భుజాలపై చేతులు వేసి అడుగులలో అడుగులేసుకుంటూ బిర్లా హౌస్ లోని ప్రార్థనా వేదిక వైపు నడుస్తుండగా ఆయనకు అతి దగ్గరగా వచ్చిన గాడ్సే తుపాకీతో 3 సార్లు కాల్పులు జరిపారు. హే రామ్ అంటూ నేల కొరిగారు. శారీరకంగా బలహీనంగా ఉన్న గాంధీజీ ప్రాణాలు అనంత వాయువుల్లో కలవటానికి అట్టే సమయం పట్టలేదు. గాంధీజీ హత్యకు అవసరమైన డబ్బులు ఎలా సేకరించింది, దీనికి ఎంత ఖర్చు చేసింది పక్కగా రాసుకున్న పాకెట్ నోట్ బుక్ ఘటన స్థలంలోనే గాడ్సే జేబులో దొరికింది. పోలీసులు ఆ నోట్ బుక్ ద్వారా కొద్ది సమయంలోనే ఆ కుట్రలో పాల్గొన్న బృందాన్నంతటినీ అరెస్టు చేసింది. కోపాద్రుక్తులైన ప్రజలు తెల్లవారేలోగా ఆర్ఎస్ఎస్ ఆఫీసుపై బొంబాయిలోని సావర్కర్ సదన్ పై దాడి చేశారు. పోలీసులు వేగంగా స్పందించడం వల్ల సావర్కర్, లిమాయే వంటి ఆర్ఎస్ఎస్ ప్రముఖులు బతికిపోయారు. గాడ్సే తల్లిదండ్రులను జిల్లా కలెక్టర్ కాపాడారు. గోధ్రాలో జరిగిన ఘోర ఉదంతం అనంతరం ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోడీ, దేశ ప్రధానిగా ఉండిన అటల్ బిహారీ వాజ్పేయి వ్యవహరించినటువంటి తీరుకు, గాంధీ హత్య జరిగిన నాడు బొంబాయి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండిన మొరార్జీ దేశాయ్ భారత ప్రధానిగా ఉండి జవహర్ లాల్ నెహ్రూ శాంతి భద్రతల రక్షణ కోసం స్పందించిన తీరుకు మధ్య ఎలాంటి పోలిక లేదు. ఇందిరాగాంధీ హత్య తర్వాత ఢిల్లీలో జరిగిన మారణకాండ సందర్భంగా కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరించిన తీరు కూడా దుర్మార్గమైంది. గాంధీజీ హత్య కేసును లాల్ ఖిలాలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి విచారించారు. గాడ్సే ఆప్టేలకు మరణ శిక్ష పడింది. సావర్కర్ మినహాయించి మిగతా నిందితులందరికీ శిక్షలు పడ్డాయి. కింది కోర్టు తీర్పును గాడ్సే బృందం అంబాలాలో ఆనాటి పంజాబ్ హైకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు కింది కోర్టు తీర్పును ధృవపరిచింది. తను అరెస్ట్ అయ్యాక సావర్కర్ ఒక్కసారి కూడా తన వైపు కనీసం చూడలేదని గాడ్సే చాలా బాధపడ్డాడు. ఆ బాధను పలుమార్లు తన న్యాయవాదితో గాడ్సే చెప్పుకున్నాడు. గాంధీజీ హత్య గర్హనీయమని అప్పటి ఆర్ఎస్ఎస్ అధినాయకుడు గోల్వాల్కర్ ఆలస్యం చేయకుండా ప్రకటించారు. గాడ్సే ఆ సమయంలో తన సభ్యుడు కాదని చెప్పారు. కానీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వ రికార్డులను నిర్వహించిన నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సోదా చేసినప్పుడు ఆర్ఎస్ఎస్ ముఖ్య నాయకులుగా సమావేశంలో గాడ్సే పాల్గొన్నట్టు మినిట్స్ లో లభించింది. తమ 2వ ప్రయత్నంలో గాడ్సే బృందం గాంధీజీని హత్య చేయగలిగింది. మొదటి ప్రయత్నానికి బయలుదేరే ముందు గాడ్సే, ఆప్టేలు పూనా నుండి తమ బృందంతో ముంబైకి వచ్చి హిందూ మహాసభ ఆఫీస్ లో సావర్కర్ ను విడిగా కలిసినట్టు సాక్ష్యాలు ఉన్నాయి. వారిని సాగనంపుతూ సావర్కర్ జయీభవ అని దీవించినట్లు, ఆ ముసలాడికి నూకలు చెల్లాయని వ్యాఖ్యానించినట్లు మాత్రం పోలీసులకు సాక్ష్యం దొరికింది. స్వతంత్ర సమర యోధుడిగా అండమాన్ జైలుకు వెళ్లిన సావర్కర్ బ్రిటిష్ ప్రభుత్వం పెట్టిన క్షమాభిక్షతో జైలు నుండి బయటికి వచ్చాడు. క్షమాభిక్ష దరఖాస్తులో ఇచ్చిన హామీ మేరకు ఆయన బ్రిటిష్ వ్యతిరేక పోరాటాల్లో పాల్గొనలేదు. తనను జైలు నుండి విడిపించటంలో ప్రధాన పాత్ర వహించిన ముంజే అధ్యక్షతన ఉన్న హిందూ మహాసభలో చేరాడు. ముంజే తర్వాత సావర్కర్ హిందూ మహాసభ అధ్యక్షుడయ్యాడు. సావర్కర్ రత్నగిరి జిల్లా నుండి బయటకు వెళ్లరాదన్న ఆంక్షలు వైదొలిగాక అప్పటి ఆర్ఎస్ఎస్ సంస్థాపక అధినేత హెడ్గేవార్ మహారాష్ట్ర అంతటా సావర్కర్ కు స్వాగత సభలు ఏర్పాటు చేసి బ్రహ్మరథం పట్టారు. ఆర్ఎస్ఎస్ యంత్రాంగాన్నంతా ఆ పనిలోనికి దించారు. తాను స్వయంగా కొన్ని సభల్లో పాల్గొన్నారు. ముంజే తన పర్యటన సందర్భంగా ఇటలీ వెళ్లి ఫాసిస్ట్ నాయకుడు ముస్సోలినీని, ఆయన ఇతర సహచరులను కలిసి స్ఫూర్తి పొందారు. స్వాతంత్రోద్యమంలో ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభలు 2 పాల్గొనలేదు. ఇప్పుడు సావర్కర్ ను కేంద్రంలోకి మోడీ ప్రభుత్వం నెత్తిన పెట్టుకుంటోంది. అండమాన్ విమానాశ్రయానికి సావర్కర్ పేరు పెట్టింది. పార్లమెంట్ లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. జాతిపిత చివరి మాట హే రామ్ లో బాధ, వేదన ఉంది. కష్ట సమయాల్లోనూ హే రామ్ లేదా రామ అని తలుచుకోవటం హిందువులకు అలవాటు. కానీ బీజేపీ అండ్ కంపెనీ ఎంచుకున్న జై శ్రీరామ్ నినాదంలో బాధ లేదు, భక్తి లేదు.
కసి మాత్రమే ఉంది. ఈ కసి ఎవరి మీద అంటే దేశ పౌరుల్లో భాగమైన ముస్లిం క్రైస్తవుల మీద. అవి విదేశీ మతాలని, వాటికి దేశంలో స్థానం లేదని అంటారు. శాంతి కాముకులైన భారతీయులను రెచ్చగొట్టడానికి జై శ్రీరామ్ నినాదాన్ని వారు వాడుకుంటున్నారు. ఇంతకు గాంధీజీ చేసిన పాపం ఏమిటంటే భారతీయులందరినీ స్వాతంత్ర్య పోరాటంలో ఒక్క తాటి మీదికి తేవటమే. ఆ తాడునే ఆర్ఎస్ఎస్, హిందూ మహాసభలు మహాత్ముడిని చంపడానికి వాడాయి. గాంధీజీ ముస్లింలను సంతృప్తి పరచడానికి దేశ విభజనకు ఒప్పుకున్నారని నేరం మోపాయి. భారతదేశంలో హిందూ ముస్లింలు రెండు జాతులున్నాయని మొదట చిచ్చు పెట్టింది సావర్కరే. చాలా కాలం తర్వాత దాన్ని అందిపుచ్చుకుంది మహమ్మద్ అలీ జిన్నా. గాంధీజీ తనను తాను సనాతన హిందువులమని చెప్పుకున్న మత సామరస్యతను కోరేవాడు. హిందూ మతానికి తామే సోల్ ఏజెంట్ అని భావించిన వారికి గాంధీజీ ప్రమాదకరంగా కనిపించాడు. గాంధీజీ వర్ణాశ్రమ ధర్మాన్ని నమ్మేవాడు. నిజానికి వర్ణాశ్రమ ధర్మం ప్రకారం అయితే గాంధీజీ నాయకత్వానికి పనికి రానివాడు. అలాంటి వ్యక్తి బాలగంగాధర తిలక్ నుండి కాంగ్రెస్ నాయకత్వాన్ని స్వీకరించారు. బ్రాహ్మణాధిపత్యం కోరే వారికి అది సహజంగానే ప్రమాదకరంగా కనిపించేది. పూనాలోని తిలక్ స్మారక మందిరం, హిందూ మహాసభ గాంధీజీ వ్యతిరేకులకు అడ్డుగా మారడం కాకతాళీయం కాదు. ఇది వెంటనే న్యూస్ చూస్తూనే ఉండండి T10.